नीटनेस ये कहीं का है क्या तू भी गलीज दो गलीज कैसा है दो हाँ चाय बना डाली है नहीं वो सा नहीं माँ इधर हुए भी बंद करे क्या भाई वाला कहीं का इतना गलीज है तो मैं कहीं का कैसा दे इतना गलीज है बाथरूम नहीं कहीं का पड़ा बच्चे फिसल को पड़े तो कहीं का है देखो कहीं का कैसा धोना है इसमें कहीं का धोने बदबू है बदबू कैसा मार रही देखो ठहरने का से नहीं हमारा बच्चा बच्चे कहीं का बाथरूम है मैं थो చిన్న పిల్లలకు బాత్రూమ్స్ అంటారు తాళాలు వేసినారు ఎట్లా పోవాలా మళ్ళీ చూడొచ్చు బీగము ఇది చూడండి బాత్రూమ్ అంట ఇది చిన్నపిల్లలకి స్కూల్కి పోవడానికి ఎంత గలీజ్ ఉందో చూడొచ్చు ఇలాంటి పరిస్థితి చిన్నపిల్లలు ఇక్కడ రోగాలతో పడంటే ఎందుకు పడదు చూడండి ఎంత మొత్తం నీట్నెస్ లేదు ఏం లేదు కింద జారి పడతారు పిల్లలు नीटनेस नहीं जरा मन कर कई को माँ हाँ धूप में खा रहे कई को माँ स्कूल में नहीं खाते कई को माँ जगह नहीं है हाँ तुमने धूप में खाओ बोले डेली ऐसा खाते धूप में खाते क्या नाम तुम्हारा कौन सी स्कूल में कितने क्लास इंग्लिश मीडियम हो कौन सी मीडियम तुम्हें और माँ कहीं को धूप में खा रहे बोलो क्या भी नहीं धूप में खा रहे कहीं को हाँ क्या है जगह नहीं डेली ऐसा खाते हैं माँ धूप में हाँ जो धूप में खा रहे हैं माँ धूप में खा रहे हैं कहीं को धूप जगह नहीं अंदर कहीं को डेली ऐसा धूप में खाते हैं कौन सी स्कूल में इंग्लिश मीडियम कितने क्लास में फर्स्ट काटे चुख लिए डेली ऐसा खाते हैं चपला नहीं पहले तो चुपते नहीं माए नीचे नीचे चुपते तो कौन सी स्कूल खाओ क्या धूप में खा रहे हो तुम्हें पानी पीने को पानी नहीं है यहाँ पीने पानी नहीं है स्कूल में घरा चला लेते हैं नहीं पानी पीने कहाँ है बता छो खाली बता छो वो हो गया तो भी नहीं रखते क्या हाँ काटी गिटी रहती है तो काटी गिटी चुभ रही है वहाँ बच्चों को पानी घरा से पानी ला लेना आते तो बच्चे और होती छोटी बकेट होती क्या वहाँ टैंक की वो नहीं बोल रहा हूँ मैं ऐसा नहीं बोल रहा हूँ मैं धूप में नहीं बैठाना चक्कर आग पड़े तो बच्चे बाथरूम में पूरे गलीज है बाथरूम सब बंद करें तो मैं हमारे नहीं वो उनके बोल रहा हूँ ये तो इसमें भी कहते बंद है वो बंद है मोटर चालू करते मोटर का वो 2 लेटरिन है और 4 बाथरूम है हो बराबर होते क्या अच्छा नीटनेस है बाथरूम धुलाते गलीज होता का धुलाते कितने क्लास तक पढ़ाते हैं कितने क्लास है इंग्लिश मीडियम में 6 तक है 6 क्लास एक क्लास ही 6 क्लास तक है कितने बच्चे हैं टोटल మీడియా మిత్రులకు ఆదోని పట్టణ ప్రజలకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ గుడ్ మార్నింగ్ టీమ్ తరఫున
ఆదోని పెద్ద మసీదు బ్యాక్ సైడ్ కొద్దిగా పని ఉంటే నేను ఈరోజు పోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనలు కొన్ని చూస్తే చాలా బాధాకరమైంది. ఎందుకంటే అక్కడ మసీదియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది. దాదాపు యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి 8th క్లాస్ వరకు ఉంది అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాదాపు 500 మంది అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో భాగంగా నేను అక్కడ బ్యాక్ సైడ్ నుంచి లోపల పోతే మసీదు వెనక పెద్ద కట్టపైన ఈ ఎండలో కూర్చుని భోజనం చేస్తుంటే నాకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అడిగినా क्या इधर खाना खा रहे ना तुम्हें किधर भी नहीं बोला था किधर भी नहीं सर इधर खाने रोज भी इधर ही खाने खाते बोलको చిన్న చిన్న పిల్లవాళ్ళు ఆడపిల్లోళ్ళు మగపిల్లోళ్ళు ఆడపిల్లోళ్ళు చూస్తే చాలా బాధ అవుతుంది. ఎంత ముద్దుకున్నారంటే ఈ చిన్న ఏజ్లో ఆ ఎండలో దానిపైన కూర్చుని తింటున్నారంటే ఎంతో బాధాకరమవుతుంది. వడదెబ్బ తగిలిందంటే గినా ఎంత బాధ, వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ అవుతుంది. మా పిల్లోళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, బాగా చదువుకుంటారు అని చెప్పి స్కూల్కి పంపిస్తారు. నేను ఎవరైనా ఉన్ని కరస్పాండెంట్గా స్కూల్ నడిపే వాళ్ళు ఎవరైనా ఉన్ని నేను చెప్తే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఈ సమ్మర్ 3 నెలలు మీరు శామియానా ఇప్పుడు ఎట్లయితే క్లోజ్ అయితే ఏప్రిల్ 20th 25th క్లోజ్ అవుతుంది స్కూల్, అంతవరకన్నా శామియానా వేసి పిల్లవాళ్లకు భోజన సౌకర్యాలు చేపించడానికి కృషి చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అలాగే ఎంత గలీజ్ ఉందంటే అక్కడ సరౌండింగ్ చూస్తే ఆ పిల్లలు చెప్పినారు సార్ ఉదర్ దేకో సార్ అని చెప్పి, ఆ సరౌండింగ్ చూస్తుంటే ఎంత గలీజ్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లున్నాయంటే పిల్లవాళ్ళు చూస్తే చదువుకోవాలి అలా ఉండాల. గ్రౌండ్ అయితేనేమి సరౌండింగ్ ప్లేసెస్ అయితేనేమి ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ అయిపోయింది. అది కరస్పాండెంట్ గారు మీరు ఆలోచించేయండి, అక్కడ ఉన్నటువంటి అన్ని క్లీన్ చేపియండి. ఏమవుతుంది ఖర్చు క్లీన్ చేపియండి. ఈరోజు చిన్న చిన్న పిల్లవాళ్ళకు బీదవాళ్ళకు ముస్లిమ్స్కి ఇంగ్లీష్ చదవాలని చెప్పి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం మసీదియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఓపెన్ చేయడం జరిగింది. చాలామంది బీద పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మీ స్కూల్లో ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత కొంతమంది పిల్లవాళ్ళు లిటరీస్ చూడండి సార్ జరా దేకో సార్ ఉదర్ కైసా జానా సార్ అని చెప్పి అక్కడ పోతేగిన కొన్ని రూమ్స్ లాకేసినారు. కొన్ని రూమ్స్ ఓపెన్ చేస్తే అక్కడగిన యూరినల్స్ కానీ మోషన్స్ కానీ పిల్లవాళ్ళు పోతేగిన రోగాలు తట్టుకుంటాయి. ఈరోజు శానిటేషన్ ఎంత వర్స్ట్గా తయారైపోయిందంటే ఆ రూమ్లు అంత బ్యాడ్గా తయారైపోయింది. నేను కరస్పాండెంట్ గారికి రిక్వెస్ట్ చేసినది ఒకటే, 2 చేతులు ఎత్తి, ఎందుకంటే ఇంతవరకు నాకు పోతుంటే చాలా తూర్లు పోయినాము కానీ ఇంత అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు చిన్న చిన్న పిల్లవాళ్ళ కట్ట మీద కూర్చొని తింటుంటే మాకు ఎండలో నిలవాలంటే కష్టమవుతుంది. ప్రజలకు చిన్న పిల్లవాళ్ళు ఏజ్ 3 years 5 years 8 years 10 years వరకు పిల్లల కట్ట మీద కూర్చుని తింటుంటే ఎంత బాధ అవుతుంది మీరే ఆలోచించేయండి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు సరౌండింగ్స్లో స్కూల్ సరౌండింగ్స్ ఉన్నటువంటి శానిటేషన్ అయితేనేమి, పిల్లవాళ్లకు భోజనం చేసేటప్పుడు కనీస సౌకర్యాలు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. వాళ్ళని అడిగిన అంత బాటిల్స్ తెచ్చుకున్నారు. క్యామా పానీ నయ్య అంటే ఆమె గర్సిలారే తోడా తర్వాతే ఓ నై పోతా అని చెప్తున్నారు చిన్న చిన్న పిల్లవాళ్ళు. మీరు ఆలోచన చేయండి కరస్పాండెంట్ గారు. ఇంకొకటి, మేము మీ మైనార్టీ దాంట్లో మసీద్ దాంట్లో ఎంటర్ కాకూడదు. ఎందుకంటే నేను ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ అని చెప్పి హిందూ ముస్లిమ్స్ అంటే నాకు అన్నదమ్ములకి ఎక్కువ ఉన్నారు ఆదరణలో. దానికోసమే మీ పైన ప్రేమతో నేను చెప్తున్నా. ఈరోజు ప్రతిరోజు ఇది ఎలక్షన్స్ ఉంటున్నారు, ఎలక్షన్ పెట్టండి. దాదాపు 5 మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, గట్టి అబ్దుల్స్ కూడా మొదటి నుంచి ఉన్నారు. అయిన తర్వాత మజరుల్ హక్ ఆయన కూడా చైర్మన్ ఉన్నారు కొన్ని రోజులు. ఇంతవరకు ఈ మసీద్ గురించి బయట రాలేదు. ఈరోజు మసీద్ అయితేనేమి, గుడి అయితేనేమి, చర్చ్ అయితేనేమి మన సాంప్రదాయాల ప్రకారం మేము నడుపుకుంటాం. అలాంటిది బయట తేకూడదు మసీదులు, చర్చిలు, గుడిలు. ఈరోజు ఇంత పెద్ద ఆదోళన దాదాపు 70,000 మంది మైనార్టీ ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఆర్థికంగా తయారైపోయారంటే వాళ్ళ కష్ట అర్జితతో వాళ్ళు పైకి వస్తున్నారు. వాళ్ళు దేవుడు అంటే పెద్ద మసీద్ అంటే అల్లా అని చెప్పి చాలా ప్రేమతో రంజాన్లో 30 రోజులు ఉపాసం ఉండి అంత ప్రే చేస్తారు. వాళ్ళలో ఒకటి యూనిటీ ఉంది. రాని రోజు ఎలా తయారైపోయిందంటే మసీద్ని రోడ్డుకి వేస్తున్నారు. ఒక పక్క దీని గురించి నేను మాట్లాడరాదు, నేను వచ్చింది చూసి స్కూల్లో బాధ అయిపోయి చెప్తున్నా. దాని కరస్పాండెంట్ నాకు తెలిసిన విషయం ఏమంటే సౌదీ రౌఫ్ గారు దాని కరస్పాండెంట్ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సౌదీ రౌఫ్ గారు, దేవుడు ఇచ్చినాడు నీకు, అల్లా ఇచ్చినాడు నీకు, దాదాపు కోట్యాధీశ్వరుడు, నీవు ఆ స్కూల్ మెయింటైన్ చేస్తున్నావు, బీదవాళ్ళ కోసం సాయం చేస్తున్నావు. ఆ స్కూల్ని సరౌండింగ్ ఒక వారంలో 15 రోజులు క్లీన్ చేపియండి. ఆ గిట్రిన్స్ అంతా క్లీన్ చేపించి శానిటేషన్ క్లీన్గా పెట్టండి అని చెప్పి నేను 2 చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా. అలాగే మసీదియా ఎలక్షన్స్, పెద్ద మసీద్ ఎలక్షన్స్ అంటున్నారు. ఎలక్షన్ జరుపు, నీ వ్యాపారస్తుడు,
రేపు పొద్దున్న నిలబడితే గెలిస్తే నీవే రాజు అవుతావు. 5 మంది ఉంటే ఒక్కొక్కరు డివైడ్ అవుతారు. ఒకరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటారు, ఒకరు మసీద్ తీసుకుంటారు, ఒక షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుని డివైడ్ అయ్యి మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకు ప్రజల్లో నీవు మైనారిటీ సోదరుల్లో బదలామవుతున్నావు? అందుకే నా రిక్వెస్ట్ రౌఫ్ గారు, నీవు మా అన్న తమ్ముళ్ళు అన్నట్ల మేము ఫ్రెండ్షిప్గా నేను ఇస్తున్నాను, కానీ నేను నిన్ను బ్లేమ్ చేయడం కానీ కాదు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆ స్కూల్ పైన శ్రద్ధ చూపించండి. ఒక స్కూల్ నడపాలంటే అది ఒక చిన్న బీద వాళ్ళకు సరస్వతి దేవుడు ఉన్నట్లు మీరు అలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. దాదాపు 10 రోజులు అయిపోయింది. సౌదీ రౌఫ్ గారు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేదానికి 10 లక్షలు అడిగినాడు. 1 లక్ష రూపాయి బ్రోకర్కి ఇచ్చిన, 11 లక్షలు ఇచ్చిన అని చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి దానిపైన కౌంటర్ నేను లేదంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు తీసుకున్నారో నీవు ఇచ్చినావో మాకు తెలీదు. ఒకటే నేను డిమాండ్ ప్రజల్లో ఎంత బ్యాడ్గా తయారైపోయిందంటే ఆదంలో మీరు మసీద్ని బయటేస్తున్నారు. నేను ఒకటే మీకు ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మసీదు, గుడి, చర్చిలు బయట తేవద్దండి, రాజకీయం తేవద్దండి. ఈరోజు మీ పర్సనల్ ఆయన నీకు 10 లక్షలు ఇస్తానంటున్నాడు, నీవు 10 లక్షలు ఇవ్వలేదంటున్నావు. ఆయన నేను స్నానం చేసి ఖురాన్తో నేను ప్రణామం చేస్తా 10 లక్షలు ఇచ్చినానంటున్నాడు. మళ్ళీ మీరు కూడా ఎమ్మెల్యే గారు, మీరు ప్రజల ప్రతినిధి, 18,000 మెజార్టీతో నేను గెలిపించినారు, ప్రజలు అందరూ కావాలి నీకు. నీవు తీసుకోలేనప్పుడు నేను కూడా స్నానం చేసి దేవుని దగ్గర వస్తా, నేను కూడా ప్రమాణం చేస్తా, నేను తీసుకోలేదని చెప్పండి. ఆటికి అయిపోతుంది. దీన్ని ఈ రోజు కన్నా స్టాప్ చేయండి. దినాము చూసినట్లల్లా ప్రజల్లో చాలా అసంతృప్తి పెరిగిపోయింది. ఎమ్మెల్యే గారు అభివృద్ధి పైన కళ్ళు పెట్టండి, దృష్టి పెట్టండి. మీరు ఆ రోజు ఆదోళన అభివృద్ధి అనేది లేదు. మీరు అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఇవన్నీ మర్చిపోండి. ఈరోజు మంచి చేసేటప్పుడు ఎన్నో బ్లేమ్స్ వస్తుంటాయి, దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని దానిపైన దృష్టి పెట్టరాదు ఎప్పటికీ. అలాగే ఆదోని పట్టణము ఉన్నటువంటి ప్రజలంతా చాలా బాధపడుతున్నారు. దీన్ని ఇక్కడికే స్టాప్ చేయండి అని చెప్పి 2 చేతులు ఇచ్చి ఇద్దరికి నమస్కారం చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ చైర్మన్ ఆదోని.